సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక తన రాజ్యంలో అందరి చేత నిర్వహింపచేసి శ్రీహరికి ప్రియభక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైకానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమ గతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతము చేసినట్లు విష్ణు పురాణం వివరిస్తుంది. ఈ ఏకాదశి రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం, అబద్ధాలు ఆడకుండా ఉండటం, ఉల్లిపాయ వెల్లుల్లి లాంటివి తినకుండా ఉండటం, ఈ నియమాలను పాటించాలి.